యెస్, ఐమ్ గివింగ్ అప్. మనం హ్యాపీగా లేనప్పుడు మనం ఏం ఎతుక్కుంటాం? ఎక్కువ ఫ్లాస్ ఎతుక్కుంటాం. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. నాకు ఈ జీవితంలో ఇలా బ్రతకాలని లేదు. చాలామంది అనుకుంటారు చేత కాలేదు, ఈడికి చేత కాదు, ఈడికి ఇది అవ్వదు అంటే నా వల్ల అవ్వదు. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మీరు వీడియో థంబ్నెయిల్ చూసినట్టయితే యెస్, ఐమ్ గివింగ్ అప్ ఆన్ బెల్ఫాస్ట్. ఐమ్ గోయింగ్ బ్యాక్ టు కార్డిఫ్ అగైన్. చెప్తాను వాట్ ఆర్ ద థింగ్స్ కాజ్డ్ దట్ డెసిషన్, వై ఇట్స్ బీన్ లైక్ దాట్, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. యాజ్ యూ ఆల్రెడీ నో, నేను April 1st బెల్ఫాస్ట్ వచ్చాను. ఇట్స్ బీన్ టుడే ఈజ్ 21st of April. ఆల్మోస్ట్ 20 days అయింది. 20 days తర్వాత మీరు చెప్తే నమ్మరు. ప్రీవియస్ వీడియోస్లో చూసింటే ప్రతి ఒక్క వీడియోలో ఈ గ్లాసెస్ ఉంటాయి. ఈ గ్లాసెస్ నేను బ్యాగ్లో నుంచి తీసి 20 days అయిపోయింది. ఈరోజు తీసాను. అంటే ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అనుకోవచ్చు, కానీ నాకు ఇట్స్ అ బిగ్ థింగ్. అంటే అంత బేసిక్ నెసెసిటీ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. నెంబర్ 1 రీజన్ వచ్చేసి మనం మన ఇంట్లో లేము. సో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాలి కాబట్టి, అది బేసిక్ కాబట్టి, సో అది మనల్ని స్టాప్ చేసింది. ఎలా ఉంటుంది అంటే, ఐ ఫీల్ ఒకరి దగ్గర ఉన్నప్పుడు కొంచెం మనము వీ హ్యావ్ టు బీ కొంచెం తగ్గుండాలి అనే ఫీలింగ్లో ఉంటాను నేనైతే. ఐ ఫీల్ దట్ చాలామంది అలాగే ఉండొచ్చు. మనం మన ఓన్గా ఉన్నట్టు ఉండదు, మన రూమ్లో ఉన్నట్టు ఉండదు, అన్ప్రొడక్టివ్గా ఉంటాము. సో అండ్ ఆల్సో నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటి అంటే, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. నాకు ఈ జీవితంలో ఇది అయితే ఇలా బ్రతకాలని లేదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ వీక్ కొంచెం ఆఫ్ ఉండే. 2-3 weeks నేను జాబ్కి వెళ్ళాను. చెప్పాను కదా, మీరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే యూట్యూబ్లో కూడా షార్ట్స్ పెడుతున్నాను ఎవ్రీడే. సో షార్ట్స్లో మీరు చూసింటే ఇది చాలా దూరం ఇక్కడ నుంచి. సో రోజు బస్లో వెళ్ళాలి. బస్లో మనకి ఎంత 20 to 25 minutes పట్టిద్ది పోవడానికి, పోయి రావడానికి. సో అక్కడ మీరు వెయిటింగ్ టైం ఇంక్లూడ్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ 1 hour. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మన వీడియోస్ చూసినట్టయితే, అంటే షార్ట్స్లో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి జిమ్కి ఆల్మోస్ట్ 34 minutes ఉంది. 34 మళ్ళీ 1 hour, 2 గంటలు తీసేయండి. సో అలా రోజుకి 2 గంటలు నాకు కమ్యూట్లోనే ఎగిరిపోతుంది, విచ్ ఐ ఫకింగ్ హేట్ ఇన్ మై లైఫ్. నేను చాలామందికి చెప్పాను, నేను లండన్లో ఉండకపోవడానికి కారణం అదే, పెద్ద పెద్ద సిటీస్లో ఉండకపోవడానికి మెయిన్ కారణం అదే. ఐ ఫకింగ్ హేట్ కమ్యూట్. అది ఎంత దూరమైనా కానీ. ఏమో చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కడికైనా నడుచుకుంటూ పోయే డిస్టెన్సే నాకు ఎక్కువ ఇష్టం. సో నడుచుకుంటూ అయినా ఒక 30-35 నిమిషాలు అంటే మీకు అక్కడ టైం ఎగిరిపోతుంది. ఆ టైంలో నేను ఏం చేయలేను. అండ్ ఇక్కడ బాగా చలి ఉంటుంది కదా, చలిలో అంత దూరం వెళ్ళేటప్పుడు కూడా ఐ కాంట్ పుట్ మై ఫోన్ అవుట్ సైడ్, ఐ కాంట్ రీడ్, ఐ కాంట్ లిజన్ టు ఎనీథింగ్. బికాజ్ మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, నాకు మెడ నొప్పి బాగా అవుతుందని చెప్పి. అది ఇంకా 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 చాలా ఎక్కువైపోయింది. లాస్ట్ 2-3 weeksలో పీక్ మోడ్లోకి వెళ్ళిపోయింది అసలు. నాకు లిటరలీ దానివల్ల చెవులు, ఈ రైట్ సైడ్ ఇయర్లో ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే కొంచెం సౌండ్ ఇందులో చిన్నగా వినిపిస్తుంది దీనికంటే. దాని తర్వాత మళ్ళీ ఈ రైట్ ఐలో నాకు లెఫ్ట్ ఐ కంటే రైట్ ఐ ఫాస్ట్గా ఎండిపోయి ఎక్కువ వాటర్ వచ్చేస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ యాజ్ వెల్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ.
నాకు లోపల డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ ఇది కొంచెం ఫాస్ట్‌గా ఎండిపోతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ కనెక్టెడ్ లైక్ దిస్. నాకు ఈ రైట్ సైడ్‌లో ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ కనెక్టెడ్. నేను ఒక వీడియోలో చూసా. ఒక దగ్గర చూసాను. చదివాను దాని గురించి. సంథింగ్ రిలేటెడ్ టు మజిల్ స్ట్రెయిన్ ఉందది. మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ ద పోస్చర్ అండ్ బికాస్ ఆఫ్ స్లీప్ పోస్చర్. ఈ రెండిటి వల్ల అది ఎఫెక్ట్ అవుతదంట. నాకది మ్యాడ్‌గా ఎఫెక్ట్ అయింది. వెరీ, వెరీ మ్యాడ్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మన మైండ్ కూడా అక్కడే ఉంటది గదా! మనం హ్యాపీగా లేనప్పుడు మనం ఏం ఎతుక్కుంటాం? ఎక్కువ ఫ్లాస్ ఎతుక్కుంటాం. ఆ ఫ్లాస్ ఎతుక్కోవడానికి నాకు టైం సరిపోయింది. ఆ ఫ్లా ఇది అయిపోయింది. అండ్ అక్కడ ఎక్కువ ఫోకస్ చేశాను. రోజులో మొత్తం రోజు ఫోకస్ చేస్తున్న కొద్దీ ఎంత పెయిన్ వచ్చిందంటే ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. నేను అలా మ్యూటెడ్‌గా ఉన్నాను. ఒక 2 వీక్స్ అయితే నేను చాలా మ్యూటెడ్‌గా ఉన్నాను. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా రాలేవు. నా షార్ట్స్‌లో కూడా చూసుంటే ప్రీవియస్ ఎనర్జీ మీకు కనిపించుండదు. ప్రీవియస్ ప్రొడక్టివిటీ మీకు కనిపించుండదు. బట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలోనే చెప్పాను దీని గురించి. ద ఆర్ట్ ఆఫ్ షోయింగ్ అప్. నో మ్యాటర్ వాట్, జస్ట్ షో అప్. మేజర్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ఐ లెర్న్డ్ దట్ యూ కాంట్ విన్ ఎట్ ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు పిక్ యువర్ బ్యాటిల్స్. పిక్ యువర్ ఫైట్స్. నువ్వు ఎక్కడ పోరాడాలనుకుంటున్నావో నువ్వు ఫస్ట్ ఆ గ్రౌండ్‌ని నువ్వు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్‌ని తీసుకెళ్ళి ఇంజినీరింగ్ ఒక స్పేస్ క్రాఫ్ట్‌లో పెట్టి నువ్వు ఇది రిపేర్ చెయ్యి అంటే దట్ ఈస్ నాట్ హిస్ గ్రౌండ్. అలాగే ఒక ఫిష్‌ని తీసుకెళ్ళి నువ్వు గ్రౌండ్ మీద ఉరకాలి అంటే దట్ ఈస్ నాట్ అ ఫిష్ గ్రౌండ్. ఆ ఫిష్ కాంట్ రన్ కదా! దట్ ఈస్ నాట్ ఇట్స్ గ్రౌండ్. సో అది నేను చాలా టేక్ ఇట్ ఫ్రమ్ మీ బికాస్ ఎక్స్పీరియన్స్ చేశాను, చెప్తున్నాను. నాట్ పిక్ యువర్ బ్యాటిల్స్ వెరీ, వెరీ వైజ్లీ. పిక్ యువర్ బ్యాటిల్ గ్రౌండ్. నా బ్యాటిల్ గ్రౌండ్ అయితే ఇది కాదు. నాకు అది అర్థమైపోయింది. అందుకోసమని ఐ కాంట్ షో అప్. దట్ ఈస్ వై ఐఎమ్ గివింగ్ అప్. చాలామంది అనుకుంటారు శాత కాలేదు, ఈడికి చేత కాదు, ఈడికి ఇది అవ్వదు అంటే నా వల్ల అవ్వదు. ఐఎమ్ లిటరలీ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ మై బ్యాటిల్ గ్రౌండ్. అది నా వల్ల అవ్వదు. నేను ఏదో ఊహించుకొని వచ్చాను. చాలా చేంజెస్ ఊహించుకొని వచ్చాను. ఐ న్యూ దట్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్సర్టైన్. కానీ నాకు మన ల్యాండ్ లార్డ్ ఉన్నాడు కదా, ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన మాట అన్నాడు, 2 hours నువ్వు కమ్యూట్కే వేస్ట్ చేస్తుంటే ఒక్కసారి ఆలోచించుకో. 2 hours ఇంటూ 7 days 14 hours. 14 hours ఇంటూ 52. That is 726 hours divided by 24 hours. 30 days. నీ జీవితంలో 30 రోజులు, ఒక సంవత్సరానికి 30 రోజులు నువ్వు కమ్యూట్లోనే ఎగరగొడితే దట్ విచ్ ఈస్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ వెరీ వైజ్లీ, కంప్లీట్లీ అవాయిడబుల్. సో అది నాకు నచ్చలేదు. ఆ మాట ఆయన చెప్పారు. 30 days ఇన్ యువర్ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, జస్ట్ డూయింగ్ నథింగ్, జస్ట్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్. నాకు అది చాలా హిట్ అయింది. అదే 30 రోజులు నా చేతిలో ఉంటే అందులో ఒక 10 రోజులు వేస్ట్ అయినా కానీ 20 రోజులు, ఆ 10 రోజులు కూడా వేస్ట్ అవ్వవు. నేను మంచిగా పడుకుంటాను. ఐల్ టేక్ రెస్ట్. ఓకే, 10 రోజులు పడుకుంటాను.
ఇంకా 20 రోజులు, మిగిలిన 20 రోజులు మనం ఏదో ఒక పని చేసుకుంటాం కదా. ఆయన చెప్పిన మాట నాకు చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ దెన్ అండ్ దేర్ టు స్టాప్ మెస్సింగ్ అరౌండ్. అండ్ ట్రస్ట్ మీ గైస్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ దిస్ ఫ్రమ్ మీ, వెన్ థింగ్స్ ఆర్ వర్కింగ్, గెలక్కండి అవిట్లని అస్సలు గెలక్కండి. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీరు చూసారు లిటరలీ ప్రీవియస్గా వారానికి 3 వీడియోలు తీసేవాడిని. 20 రోజులు అవుతుంది, 3 వారాల్లో ఒక్క వీడియో కూడా తీయలేదు నేను. ఒక్క వీడియో లాంగ్ ఫామ్ గురించి మాట్లాడుతున్నాను. షార్ట్ ఫామ్ తీశాను, లాంగ్ ఫామ్ వీడియో. ఈ కెమెరా ఈ కెమెరా, ఈ మైక్ 3 వారాల్లో ఈరోజు తీశాను భయ్య బయటికి. 21 రోజు, 21st డే తీశాను బయటికి. అదంతా నా మీదకి నేను తెచ్చుకున్నాను కదా. చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా చాలా సార్లు అనేది నన్ను, చిన్నప్పటి నుంచి నన్ను చాలాసార్లు అనేది, ఏదైనా నువ్వే చేసుకుంటావు అని. ఎస్పెషల్లీ నేను ఉన్న వాటిని చాలా ఖరాబ్ చేసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత తప్ప నాకు ఇంకా మళ్ళీ తెలీదు. ఎవరికైనా అంతే కదా, దూరం అయిపోతేనే తెలుస్తుంది. ఏదైనా లేనప్పుడే తెలుస్తుంది, ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. నాకున్నప్పుడు నా రూమ్ వాల్యూ తెలియలేదు, నా లైఫ్ వాల్యూ నాకు తెలియలేదు, నా జాబ్ వాల్యూ నాకు తెలియలేదు. ఇప్పుడు ఆ జాబ్ వదిలేసాను లిటరలీ. తను అడిగి చెప్తానని చెప్పింది, విచ్ ఇస్ 50-50. ప్రశాంతంగా ఉన్న దాన్ని గెలికించుకున్నాను. బట్ ఓన్లీ గుడ్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఇన్ని రోజులు నేను నార్మల్గా అనుకున్నాను అంతే, ఐ కాంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఫర్ దీస్ మెనీ డేస్ అని, ఎస్పెషల్లీ 9 to 5 జాబ్స్. ఇప్పుడు నాకు తెలిసిపోయింది అది. ఐ హ్యావ్ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. నాకు తెలిసిపోయింది నేను అది చేయలేను. సో దట్ ఈజ్ నాట్ మై బ్యాటిల్ గ్రౌండ్. ఐ ఆమ్ చేంజింగ్ మై బ్యాటిల్ గ్రౌండ్స్, గోయింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ బ్యాటిల్ గ్రౌండ్, వేర్ ఐల్ ఫైట్ మై ఎనిమీస్, వేర్ ఐల్ ఫైట్ ద బిగ్గెస్ట్ guy in there. I want to fight the biggest guy in there. Yes, that is what I wanted to tell you. But I'm very very happy. నాకు 3 days బ్యాక్ ఈ డెసిషన్ తీసుకున్నాను. అది తీసుకున్న వెంటనే లిటరలీ దట్ మూమెంట్, ఆఫ్టర్ దాట్ ఒక 4-5 గంటల తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ, మాట్లాడిన ప్రతి ఒక్కరు, నాతో ఎవరైతే డైలీ మాట్లాడతారో వాళ్ళు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావుగా రిటర్న్ వెళ్ళిపోతున్నందుకు అని అన్నారు. నేను అసలు నేను అబ్జర్వ్ చేశాను, హ్యాపీగా అయ్యానని. కానీ ద పాయింట్ టు విచ్ ఐ వాజ్ హ్యాపీ, ఇట్ వాజ్ చాలా చాలా మంచిగా అనిపించింది. ఒకటి ఫిక్స్ అయ్యాను, అక్కడికి వెళ్ళి నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. పాత జాబ్ ఇస్తే పాత జాబ్ చేస్తాను, లేకపోతే వేరే జాబ్ చూసుకుంటాను. మరి లేకపోతే మన ల్యాండ్ లార్డ్ ఉన్నాడు కదా, ఆయన ఒక జాబ్ రిఫర్ చేశాడు, ఆ జాబ్ ఏదో ఒకటి ట్రై చేసి సెట్ చేసుకుంటాను. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, నా నుంచి లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ యువర్ లైఫ్. వెన్ సంథింగ్ ఈజ్ వర్కింగ్, డోంట్ డిస్టర్బ్ ఇట్, గ్రో త్రూ ఇట్. వెన్ సంథింగ్ ఈజ్ వర్కింగ్, అందులో నుంచి ఇంకా లాగండి, ఇంకా వెన్ యూ ఫీల్ లైక్ ఓకే ఇదే నా పొటెన్షియల్ అనుకున్నప్పుడు, దట్ ఈజ్ ఓన్లీ 33% ఆఫ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. వెన్ యూ ఫీల్ లైక్ ఇదే నా పొటెన్షియల్, ఇంకా నేను ఇంతకంటే ముందుకు పోలేను అన్నప్పుడు, అది కేవలం 33% మాత్రమే. ఇంకా 76% మీ లోపల ఉంది. మనం పిండుతాం ఆ 76%. that 76% will squeeze the pulp out of it, squeeze the pulp out of our old life. That was just 33% of my
our potential, we'll reach that 76% as well. Thank you so much for watching this video. That's it. Okate, learn from my mistakes. Pick your battleground. It's very, 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 very important. Pick your own battleground where you're good at it but not the best. Akkada try to become best. Don't go like a fish running outside. You can never achieve anything. Be a small fish in the ocean and become the big fish. That is what I have learned, and I hope it helps you as well. That's it for the video. I hope you like the video. Thank you so much for watching. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎపిసోడ్స్తో కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.